నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పర్యావరణ పరిరక్షణకు విద్యార్థి దశ నుండే మొక్కలు నాటడం అలవర్చుకోవాలి। వన మహోత్సవం సందర్భంగా గూడూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। వచ్చే నెల 14వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి। గూడూరు కోర్టు భవన సముదాయంలో పోలీసులు న్యాయవాదులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం। మేజర్ ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలి। జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గూడూరు ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన హాకీ క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేసిన జేవీవి మరియు హాకీ క్లబ్ ప్రతినిధులు। వైభవంగా శ్రావణ పూజలు। గూడూరులో కొలువై ఉన్న నారాయణమ్మ పేరంటాలు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు। పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని, ఈ విషయాన్ని విద్యార్థి దశ నుండే విద్యార్థులు అలవర్చుకునేందుకు వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు। గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। నాయుడుపేట రేంజ్ గూడూరు సెక్షన్ అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గూడూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు, విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా పాలనలో అనేక చెట్లను నరికివేశారని విమర్శించారు। మానవ జాతి మనుగడకు చెట్లు ఎంతో ముఖ్యమని, మొక్కలు నాటడం మన అందరి బాధ్యత అని తెలిపారు। వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆయన వివరించారు। గత 5 సంవత్సరాల్లో చెట్లు కనిపిస్తే నరికేయమైనటువంటి రోజులు పోయి, ఇప్పుడు కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది। ఎందువల్లంటే గత ప్రభుత్వంలో చెట్లు ఎక్కడ కొట్టేయమంటున్నారు, అర్థం కావట్లే, ఎందువల్ల కొట్టేమన్నారు అర్థం కావట్లే। నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, ప్రజల్ని తుఫాను రక్షించేదానికి కానీ, ప్రజలకి మంచి చేసే విషయంలో చెట్టు చాలా ఉపయోగపడుతుంది। అలాంటి చెట్లని ఎక్కడెక్కడ విధ్వంసం చేశారు గత పాలకులు అని చెప్పి మేము చెప్తున్నాం। పిల్లలకు తెలియాలా, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా కొట్టేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా పెంచుతున్నాడు అనేది మీకు అర్థం కావాలా, అంటే పిల్లల నుంచి కూడా నేర్చుకోవాలా। ఎందువల్లంటే గతంలో ఈ రాష్ట్రంలో ఎటువంటి నరకాసుర పాలన జరిగిందో ఆలోచించాలని చెప్పి ఒకసారి అందరికీ తెలియజేస్తున్నా। అలాగే ఈ వనం మనం అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మా ఫారెస్ట్ అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మొట్టమొదట ఈ వన మహోత్సవం 1950 సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ వన మహోత్సవాన్ని ప్రారంభించాలని కూడా మీకు తెలియజేస్తున్నాం। అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా చెట్లు నాటాం, ప్రతి ఒక్క కార్యాలయంలో చెట్లు నాటాం, ఎక్కడ పడితే అక్కడ నాటాం, ప్రతి పిల్లవాడికి చెట్లు ఇచ్చి ఇళ్లలో చెట్లు నాటుకోమని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం। మళ్ళీ ఈరోజు ఆ యొక్క మంచి ముహూర్తం వచ్చింది, ఇక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను। అట్లాగే ముఖ్యంగా మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు బ్రహ్మాండం చెట్లు ఉన్నాయి, ఎస్ యూనివర్సిటీలో బ్రహ్మాండం చెట్లు, అక్కడ ఉన్నటువంటి గాలి కోసం ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళం, ఎందువల్ల రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ, ఆ గాలి పీల్చుకుంటే ఇంకా హెల్తీగా ఉంటామని చెప్పి మా ప్రొఫెసర్స్ చెప్పేవాళ్ళు। ఆ చెట్ల దగ్గర మేము ఉదయం లేచి 6 గంటలకల్లా మొత్తం 1 గంట పాటు అక్కడ వాకింగ్ చేసేవాళ్ళం। ఎందువల్లంటే ఎన్ని చెట్లు విధ్వంసానికి గురైనా లెక్కేస్తే లెక్కలు కూడా తెలియ పరిస్థితి లేదు। కాబట్టి చెట్లని వదల్లా, మట్టిని వదల్లా, ఇసుకని వదల్లా, గ్రావాలని వదల్లా, మద్యాన్ని వదల్లా। ఈ 5 సంవత్సరాల్లో మొత్తం గుల్ల అయిపోయింది ఈ రాష్ట్రం, సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం, అప్పులు ఊబిలో పడిపోయింది ఈ రాష్ట్రం। ఈరోజు అప్పుల ఊబిలో నుంచి
పైకి తీసుకొచ్చేందుకు మోడీ గారి సహాయ సహకారాలతో, ప్రధానమంత్రి గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించిన విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు వనం మనం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ మా స్కూల్లో, అంటే నా స్కూల్లో, నేను చదివిన స్కూల్ ఇది, ఇక్కడే చదువుకున్నా. నా స్కూల్లో ఇక్కడ నా చేతుల మీదుగా మొక్కలేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. అప్పుడు కూడా చిన్నప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే నేను కూడా మీలాగనే అక్కడ కూర్చొని ఎన్నుకోండి. ఇప్పుడు దేవుడి దేవల్ల ఈ కార్యక్రమంలో వెంకటగిరి రేంజ్ సబ్ డిస్ట్రిక్ట్ అటవీ అధికారి రమణయ్య, అటవీ శాఖ అధికారులు కోటేశ్వరరావు, మురళి, రవి, పురపాలక కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 14వ తేదీన జరిగే లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవన సముదాయంలో పోలీసులు, న్యాయమూర్తులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవన సముదాయంలో గురువారం సాయంత్రం 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం పోలీసులు, న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోవు లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని ఆమె వారికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ, వచ్చే నెల 14వ తేదీన జరిగే లోక్ అదాలత్ లో విరివిగా కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులకు అవగాహన కలిగించాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసులు గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె వివరించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి సులోచనారాణి, డిఎస్పీ రమణ కుమార్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో వరుసగా 3 సార్లు ఒలింపిక్స్ లో పాల్గొని బంగారు పథకాలు అందించారని డాక్టర్ బ్రహ్మయ్య, చిల్లకూరు ఎంఈఓ రావు తదితరులు పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన హాకీ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని క్రీడాకారులకు హాకీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు హాకీ క్లబ్ మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగాయి. హాకీ కోచ్ దీపక్ ఆధ్వర్యంలో వాకాటి రామ్మోహన్ రావు సహకారంతో జరిగిన పోటీల్లో విజేతలకు డాక్టర్ బ్రహ్మయ్య, చిల్లకూరు ఎంఈఓ రావు తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బ్రహ్మయ్య, ఎంఈఓ రావు తదితరులు మాట్లాడుతూ, ధ్యాన్ చంద్ వరుసగా 3 సార్లు ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పథకాలు సాధించారని, అంతటి క్రమశిక్షణతో క్రీడాకారులందరూ ఎదగాలని కోరారు. హాకీ పోటీలు నిర్వహించిన దీపక్ కు అభినందనలు తెలిపారు. చూసేవాళ్ళంట, ఏంది దానికి ఏమన్నా అయస్కాంతం ఏదన్నా అరేంజ్ చేశారా, ఎందుకు మరి ఆయన దగ్గరికే పోతుందా, ఆయన దగ్గర నుంచి గోల్కి పోతుంది అనేది వాళ్ళు చాలా సార్లు పరీక్ష చేసి చూశారంట. అంటే ఆయన స్కిల్ అలాంటిది, చాలా డెడికేటెడ్గా. ఆ రోజుల్లో ఇంతమంది నుంచి సపోర్ట్ ఉండేది కాదు, దేనికి కూడా, ఏ స్పోర్ట్ కూడా ఉండేది కాదు. ఎస్పెషల్లీ హాకీ అంటే చాలా కష్టమైన స్పోర్ట్. నేను కూడా చిన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూశాను. హాకీ స్టిక్ పట్టుకొని, ఆ హాకీ బాల్ పట్టుకొని చూశాను. 2-3 సార్లు దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బతో నేను దాన్ని మానేశాను. దాన్ని మానేసి వేరే స్పోర్ట్స్ లైక్ క్రికెట్కు పోయాను. క్రికెట్ యూనివర్సిటీ దాకా పోయాను. అలాగనే షటిల్ ఆడుతుండేవాడిని చిన్నప్పటి నుంచి. షటిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి కూడా. స్పోర్ట్స్ వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ధర్మార్థ కామమోక్షణం ఆరోగ్యం ఉత్తమం. అంటే మన శరీర ధర్మాల్లో అన్నిటికన్నట్టు కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పైన చేసుకోగలము. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన మనసు కూడా మంచిగా ఉంటుంది. దాన్నే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటారు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే ఏంటి తెలుసా? జన విజ్ఞాన వేదిక అంటే మామూలుగా మనకు సైన్స్ సంబంధించి కార్యక్రమాలు గుర్తొస్తాయి, కానీ స్పోర్ట్స్ ద్వారా వ్యాయామాన్ని పెంపొందించవచ్చు. కాబట్టి వాళ్ళు ప్రోత్సహించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మేజర్ ధ్యాన్ చంద్ గురించి ఒకసారి తెలుసుకుంటే, ఆయన పగలు డ్యూటీ చేసుకుంటూ నైట్ టైము మూన్ లైట్లో, ఆ వెన్నెల్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఆయన ఎంత ప్రలోభ పెట్టినా కూడా ఇతర దేశస్తులు నేను నా దేశానికి ఆడతానని చెప్పిన గొప్ప దేశభక్తుడు, గొప్ప ఆటగాడు. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా
ప్రత్యర్థి టీం వాళ్ళు ఆయన హాకీ స్టిక్ చెక్ చేసేవాళ్ళంటే ఏమైనా అయస్కాంతం లాంటిది ఏమైనా ఉందా అని చెప్పి అనుమానంగా చెక్ చేసేవాళ్ళు. అంటే తన వద్దకు బాల్ వెళ్ళిందంటే అది గోల్లోకి వెళ్ళాల్సిందే. అంతటి మహోన్నత ఆటగాడి జయంతిని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశ జాతీయ క్రీడ కూడా హాకీ కాబట్టి హాకీ అంటే గుర్తొచ్చేది గూడూరే. గూడూరులో మిలిటరీలో చేరి ఎంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు 25 సంవత్సరాలు వచ్చినా కూడా చాలామంది యువకులు బాధ్యత లేకుండా ఉండే టైంలో ధ్యాన్ చంద్ గారు మాత్రం 18 సంవత్సరాల వయసులోనే సైనికుడిగా చేరి ధ్యాన్ సింగ్ కాస్త ధ్యాన్ చంద్గా ఎలా మారాడంటే, ఆయన మిలిటరీలో ఉన్నప్పుడే రాత్రిపూట ఆ చంద్రుని వెన్నెల్లో హాకీ నేర్చుకున్నటువంటి వాడు. ఆయన అందుకని అందరూ ధ్యాన్ చంద్ అని పిలవటం జరిగింది. అంటే ఎంత క్రమశిక్షణ కావాలి, మనం ఫ్యూచర్లో ఎదగాలి అని అనుకున్నప్పుడు ఆ రాత్రిపూట ఎటువంటి వసతులు లేవు ఆ రోజుల్లో. అటువంటి టైంలో ఆ చంద్రుని కాంతిలో హాకీ ప్రాక్టీస్ చేసి ధ్యాన్ సింగ్ కాస్త ధ్యాన్ చందగా మారడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు వారి పుట్టినరోజు ఇంత ఘనంగా మనం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా 1928, 30, 26 వరుసగా 3 ఒలింపిక్స్లో ఇండియాకి పథకాలు సాధించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి బర్త్డేని జన విజ్ఞాన వేదికను కూడా పార్టిసిపేట్ చేసి చేసుకునే అవకాశం కల్పించినందుకు దీపు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక దీపు చెప్పినట్లుగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎంకరేజ్ చేయాలి పిల్లలకని అడగడం జరిగింది. ఈసారి తప్పకుండా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే గతంలో క్రికెట్ అనే కాకుండా హాకీకి మన గూడూరు ప్రసిద్ధి. ఆర్చరీలో విద్యార్థులు చాలా నైపుణ్యం తెచ్చి మెడల్స్ కూడా తీసుకొస్తున్నారు. వారికి ఈ యొక్క సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా తమ్ముడు హర్ష వాళ్ళ ఒక బ్యాడ్మింటన్ ఒక స్టేడియంని స్థాపించి విద్యార్థులకు క్రీడల్లో ఈ యొక్క బ్యాడ్మింటన్ నైపుణ్యానికి హర్ష నీ కూడా ఒక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క సభ ద్వారా నేను దీపక్ ఆకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలామంది విద్యార్థులు హాకీ ఆడి ఎంతో ఆర్మీల్లో వీటన్నిటిలో సెలెక్ట్ అయ్యేవారు, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నింటిలో. ఈరోజు మళ్ళీ ఇంతమందిని చూడడం చాలా ఆనందంగా ఉంది. నేషనల్ ప్లేయర్స్ ఎక్కువ ఉండాలి, నేషనల్ ప్లేయర్స్ కాకుండా ఇండియా కూడా అనుకుంటున్నాను. అదేవిధంగా ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు 29th నేషనల్ ప్లేయర్స్కి సన్మానం చేయడం జరుగుతుంది. దానికి హ్యాపీగా ఉంది. దానికి రాజన్న ఫస్ట్ ముందుకు వచ్చి దాన్ని ఇనిషియేట్ తీసుకొని చేయడం చాలా హ్యాపీ. గూడూరులో స్పోర్ట్స్ ప్లేయర్స్కి చాలా తక్కువ ఉంది. దాన్ని పెద్దలు కొంచెం చూసుకొని కొంచెం స్పాన్సర్ చేయడం కానీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇది మరీ ముఖ్యంగా చెప్తాను, చాలా ప్లేయర్స్కి ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంది. దాన్ని అవేర్నెస్ పెంచుకొని ప్లేయర్స్ని ఇంకా డెవలప్ చేయాలి. అదేవిధంగా గ్రౌండ్ కూడా ఇప్పుడు గ్రౌండ్ కమిటీ అని కొత్తగా వచ్చి చాలా డెవలప్ చేస్తుంది. కొత్త జిమ్, ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా పెట్టడం, గ్యాలరీకి ప్రపోజల్స్, ఇవన్నీ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అదేవిధంగా కొంచెం ఇంకా బాగా డెవలప్మెంట్ ఈ కార్యక్రమంలో జేవీవి అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, హాకీ కోచ్ దీపక్ ఆకాష్, నాగరాజు, చంద్రనీల్, రామ్మోహన్, సుబ్రహ్మణ్యం, గోపి, ఆనంద్, సుబ్బారావు, కోచ్లు శంకర్, హర్ష, ధనుంజయ, సీనియర్ హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వృక్ష సంపద కృషి చేయాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలో పురపాలక కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి, పురపాలక వైస్ చైర్మన్ రఫీ, ఓజిలి, పెళ్లకూరు మండలాల పార్టీల అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, సంచి కృష్ణయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణం 2వ పార్కు ఏర్పాటు చేసి అక్కడ వన మహోత్సవ కార్యక్రమాన్ని చేసి మరి ఈ రాష్ట్రంలో హరిత విప్లవం తీసుకురావాలంటే, చెట్లు నాటాలంటే, రాష్ట్రాన్ని నందనవనంగా తీర్చిదిద్దాలంటే అది చంద్రబాబు నాయుడు గారి ఒక్కరికే సాధ్యం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా ఇచ్చేసి
పరదాలు కట్టుకుని ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పయనించేవాడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 94లో ముఖ్యమంత్రి అయినా, 99లో ముఖ్యమంత్రి అయినా, 2014లో ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని పచ్చదనం చూపించాలనే ఉద్దేశంతో ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆయన ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొస్తారు. చెట్లని నరకకుండా మనం నిర్మూలించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి చుట్టూ అలాగే మన పరిసరాల చుట్టూ చెట్లు నాటడం, దానివల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది, చెడు వాయువులు ఏవి లేకుండా ఉంటాయి. అలాగే అడవులు విస్తీరణ పెంచడం వల్ల మనకు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. మనకు నేల వాటర్ని తడిని పీల్చుకొని మనకు టెంపరేచర్లో కానీ అలాగే అట్మాస్ఫియర్లో కానీ ఎలాంటి చేంజెస్ లేకుండా చూసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ని ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ఉన్న పరిసరాల్లో మనం చెట్లు నాటడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అలాగే మన నియోజకవర్గంలో అటవీ విస్తీరణ మొత్తం 13,563 ఎకరాలు ఉంది. అంటే 8.9% ఉంది మన. సో ఈ ఎమ్మెల్యేగా నేను వచ్చిన తర్వాత ఈ అటవీ విస్తీరణ పెంచడానికి ప్రయత్నిస్తాను. వచ్చే నెల 1 ఆదివారం వస్తున్నందున ఈ నెల 31వ తేదీన పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని సహకరించాలన్నారు. శనివారం ఉదయం 6 గంటల నుండి పింఛన్ల పంపిణీ మొదలవుతుందని ఆయన వివరించారు. రేపు ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లో దగ్గరుండి పేదవాళ్లకి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంతో అధికారులతో పాటు మీరు కూడా పాల్గొనాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా ఎల్లుండి ఆదివారం కాబట్టి 1వ తేదీ ఖచ్చితంగా బాబు గారు చెప్పిన విధంగా ఫంక్షన్ పంపిణీ చేయాలి. కాబట్టి బాబు గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా ఎవరు కూడా సెలవు పెట్టకుండా ఉండి పేదవాళ్ళకి ఖచ్చితంగా 1వ తేదీ ఆదివారం కాబట్టి ముందు రోజే వాళ్ళకి ఫంక్షన్లు అందే విధంగా సహకరించాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులకి సహాయ సహకారం అందించాలని చెప్పి గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ గురించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థులకు వివరించారు. సార్ అడ్డం రా అవునా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా వనం మనం అనేటువంటి కార్యక్రమం, వన మహోత్సవం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో చెట్ల పండుగ ఆరంభమైంది. మీకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో చెట్టు ఎక్కడుంటే అక్కడ కొట్టేసి భూస్థాపితం చేసేవాళ్ళు. ఏమనేది అబద్ధం చెప్పండి. 5 సంవత్సరాలు చెట్టు బతకనిలా ఒక్కరు కూడా. కానీ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ చెట్లేసి ఖచ్చితంగా ఈ యొక్క దేశాన్ని బాగు చేయాలన్నా, అలాగే దేశంలో వరద నివారణ చర్యలు తీసుకోవాలన్నా, అమ్మకన్నా ఎక్కువగా చెట్లని ప్రేమించి పెంచాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి సంకల్పంతో, మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మీ యొక్క స్కూల్లో మా కమిషనర్ గారు గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేయకుండా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందువల్లంటే ఆ ఛాన్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వకుండా ఒక మంచి స్కూల్, గూడూరులో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఒక బెస్ట్ స్కూల్ ఏదంటే మీ స్కూల్ అమ్మ.
మీ స్టాఫ్ కానీ అలాగే పిల్లలు కానీ బాగా చదివే బిడ్డలు కూడా ఉన్నారు, మంచిగా చెప్పే లెక్చరర్స్ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా ఈ యొక్క చెట్లు పెంచితే ఎంత మంచిదో వాళ్ళకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని 1950 సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారి కుటుంబాల్లో పూట గడవడం కష్టంగా ఉందని ఏఐటియుసి నాయకులు చంద్రయ్య తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రయ్య తదితరులు మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బందికి వచ్చే నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, నారాయణ, రమేష్, శశి, కాళేశ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులకి గత 4 నెలల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కాంట్రాక్టర్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు కాంట్రాక్టర్ ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేక వారికి జీతాలు ఇవ్వకుండా, అలాగే వారి దగ్గర నుంచి కార్మికుల నుంచి పిఎఫ్ కట్ చేసి దాన్ని అక్కడ జమేయకుండా, ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అనేది పిఎఫ్ అనేది కార్మికుల భవిష్యత్తు నిధి అంటారు దాన్ని. అది వాళ్ళు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు డ్రా చేసుకునేదానికి వారికి హక్కు ఉంది. ఆ విధంగా కాంట్రాక్టరే దాంట్లో జమయ్యాలి. ఆ విధంగా వేయలేదు. వాళ్ళపైన ప్రాపర్ సూపర్విజన్ లేక ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు తిరుపతి లాంటి జిల్లాల్లో అన్ని దగ్గరలో కార్మికులకు వేతనాలు చెల్లించారు, ప్రావిడెంట్ ఫండ్లు కూడా డ్రా చేసుకున్నారు. కానీ మన గూడూరు ఈ ఏరియా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 30 చిల్లర మంది కార్మికులు 4 నెలల నుంచి పస్తులతో కనీసం బిడ్డలను కూడా బళ్ళకు పంపించలేక, వాళ్ళకి ఫీజులు కట్టలేక, అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నిసార్లు ఆ కాంట్రాక్టర్ నుంచి అసలు ఆ కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో ఏమో తెలియదు. ఈ అన్ని సమస్యలపైన ఈరోజు ఏఐటియుసి మొత్తం కార్మికులకి సంబంధించిన సమస్యలపైన ఒక ప్రభుత్వం మారింది. వైసీపీ పోయి టీడీపీ వచ్చిన తర్వాత ఇప్పటికే మళ్ళా 4 నెలలు అయిపోయింది వచ్చి గవర్నమెంటు. 4 నెలల నుంచి కూడా ఏంటంటే ఇక్కడ చేసే శానిటేషన్ వర్కర్స్ వాళ్ళకి జీతాలు ఆగిపోయాయి. కాబట్టి ఇవాళ 4 నెలలుగా ఆగిపోతే ఆ శానిటేషన్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి కనీసం బయట అప్పు వచ్చే పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏంటంటే ఈ 4 నెలలుగా మాకు ఉన్నటువంటి ఏఐటీసీ నాయకత్వాన మేము ఈరోజు వచ్చి సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే అందరికీ వచ్చినాయి కానీ శానిటేషన్ వరకే ఆగింది. ఈ శానిటేషన్ వరకు ఏంటంటే మేము కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ చెప్పుకున్నాం, వాళ్ళు కూడా చేస్తామని చెప్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ లోపల చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇవాళ 5వ తేదీ లోపల వాళ్ళకి కానీ ఇవ్వకపోతే వినాయక చవితి ఒక పక్క వస్తుంది, పండుగలు వస్తున్నాయి, అన్నిటికీ 4 నెలలుగా కుటుంబాలు గడవాలంటే చిన్న ఇబ్బంది కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు ఇవ్వాలనేది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించడం లేదని, పలువురికి బిల్లులు చెల్లింపు జరగలేదని ఎన్ఎంయు నాయకులు తెలిపారు. గూడూరులోని ఆర్టీసీ డిపో గేట్ వద్ద యూనియన్ నాయకులు, కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం, అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా నైట్ అవుట్లు ఏదైతే ఒక కార్మికుడు వేరే ఊళ్ళో కానీ వేరే దగ్గర పోయి నిద్ర చేస్తూ డ్యూటీ చేసిన దానికి నైట్ అవుట్ అలవెన్స్ అనేది సుమారు ఒక 2,000, 3,000 వస్తుండింది. కానీ అది కూడా ఈరోజు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి రీఎంబర్స్మెంట్ బిల్లులు ఇస్తారు. ఆ బిల్లులు కూడా ఇవ్వకుండా నామం పెట్టే పరిస్థితి వచ్చింది. 2022, 2023 ఎన్కాష్మెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా 2017 అరియర్స్ కూడా ఇవ్వకుండా అదేవిధంగా నానబెడతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటి మీద ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున మనమంతా ఐకమత్యంగా రాబో కాలంలో ఈ కార్యక్రమాలు ఉధృతం చేయకపోతే పరిస్థితులు ఇంకా దిగజారే అవకాశం ఉంది. హైయర్ బస్సులు,
అదేవిధంగా మొత్తం డ్రైవర్ల చేత వన్ మ్యాన్ సర్వీసులను బలవంతంగా పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి రాబో కాలంలో అందరం కలిసి ఈ కార్యక్రమాలను చేయాలా, ఆ విధంగా మన హక్కులన్నీ సాధించుకోవాలని కోరుకుంటూ గూడూరులోని బాలాజీ నగర్ లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. సరుకులు పంపిణీ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, నాగరాజు, రామకృష్ణ, పిల్లెల శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, యశ్వంత్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రతి నెలలో భాగంగా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో మంచి ప్రాజెక్ట్ని పలసరుకుల్ని ఇక్కడ 15 మందికి 18 రకాల పలసరుకులు ఇవ్వటం జరుగుతుంది. మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఆయన ఆశేషారెడ్డి పేరు మీద ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని పెట్టి ఆయన మరణించినా కూడా జన్మించినట్టే ఈ ఒక కార్యక్రమాన్ని ఆయన మా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి నెల గుర్తు చేసుకుంటూ పెద్ద ఆయనకి ఆయన ఆశీస్సులు కూడా పైన ఎక్కడున్నా కూడా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే ప్రమాదం మంచి ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 4 సంవత్సరాలు పూర్తి చేసుకు 5వ సంవత్సరంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ దీంట్లో భాగంగా ఇప్పుడు 3 పర్మనెంట్ ప్రాజెక్టులు మాకున్నాయి. వాటిల్లో ఒకటి పలసరుకులు, తర్వాత షేరెడ్డి గారి ఎయిడ్స్ పేషెంట్స్కి ఇవ్వడము, తర్వాత ప్రతి 2వ శనివారం గోల్డ్ హోమ్లో వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించేటువంటి 3 కార్యక్రమాలు పర్మనెంట్ జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఈరోజు మా కుటుంబమిత్రుడైనటువంటి మల్లికార్జున గారు వారి తండ్రి గారు ఆశేష జ్ఞాపకార్థం ప్రతి నెల పలసరుకులు అందిస్తున్నారు 15 మందికి. వారి ఆశేష గారి ఆత్మకి శాంతించాలని మరియు ఆ కుటుంబానికి ఎప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ సంస్థ ఉన్నంత కాలం ఎలాంటి లోటు లేకుండా ఇచ్చే 3 కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఆశేషరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే నిన్నటి వరకు 5 రోజులుగా వరుసగా టీసీఎల్ క్రికెట్లో బాగా బిజీగా ఉన్నప్పటికీ కూడా చంద్రన్న ఉత్సాహం ఏంటో అర్థం కావట్లేదు. కానీ బాగా అందరం చూసిన వాళ్ళమే బాగా నిరుత్సాహం, కొంచెం అలసిపోతే ఆయన మాత్రం అలసటనేదే లేకుండా మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం నిజంగా ఇంతటి గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మేమందరం కూడా ముందుకు రావడం జరుగుతుంది. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలపై దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. షోకాజ్ మాస్ పత్రిక 10వ వార్షికోత్సవ పత్రికను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పత్రిక యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. షోకాజ్ అటువంటి పత్రిక పెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పత్రికని మంత్లీ అంటే నెల సంబంధించిన మ్యాగజైన్ ఈరోజు మా చేతుల మీదుగా ఇక్కడ మా సోదరుడు శరత్ గారు ఓపెన్ చేయించారు. చాలా సంతోషం. వాస్తవాలకి షోకాజ్లో రాసేటువంటి వార్తలన్నీ కూడా నిజం. కావాలని కొంతమంది ఎదవులు ఏమంటే తప్పుడు ప్రచారం చేసేటువంటి సంస్కృతి గూడూరులో ఉంది. అది మానుకోవాలని చెప్పి ఆ ఎదవులకు హెచ్చరిస్తున్నా. ఎందుకంటే పత్రికా రంగంలో పత్రికా ప్రతినిధికి ఉన్నటువంటి వాస్తవాలు రాసే హక్కు ఉంది పూర్తిగా. వాళ్ళ యొక్క హక్కుల్ని మీరు అడ్డం పెట్టి వాళ్ళని బెదిరించాలని చూస్తే మాత్రం నేనైతే ఒప్పుకోనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మంచి పత్రిక ఈరోజు ఉన్న వాస్తవాలని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేసేటువంటి వాస్తవ పత్రిక. రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో కూడా విశ్లేషించి చెప్పగలిగినటువంటి మంచి వ్యక్తి మా శరత్. కాబట్టి ఈ విషయంలో ఇంకా కూడా మేము ఈ షోకాజ్ పత్రికకి మా సొంత పత్రికగా మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మళ్ళీ చెప్తున్నా,
మీ సునీల్ కుమార్ మీ ఊడు గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకరు ఎదవలు చేసిన పనికి దానికి నాకు మాత్రం అంటకూడదని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఎప్పుడు కూడా మేము వెంటుంటా. మీ సొంతోడిని, మీ గూడూరుని, మా విలేకరులు నేను. అది గుర్తుపెట్టుకొని మా బాలకృష్ణ పాపుతున్నట్టు అది గుర్తుపెట్టుకొని ఉండండి. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై రైతులందరూ సమిష్టిగా పోరాటం చేయాలని డివిజన్ ఆక్వా రైతుల సంఘం ప్రతినిధులు రవీంద్రారెడ్డి తదితరులు కోరారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల డివిజన్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రొయ్యల ధరలను ఎగుమతి చేసేవారు సిండికేట్ గా మారి ప్రతిరోజు తగ్గిస్తున్నారని, దీంతో నష్టం తప్పడం లేదని వివరించారు. ఈ సమావేశంలో శ్రీనాథ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సురేంద్రారెడ్డి, కాళేశ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆర్థికంగా దిగజారే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనం ఫీల్డ్ షాపుల దగ్గర దొంగల్లాగా పక్క అప్పులు తెరవలాగా ఫీల్డ్ షాపు ఓనర్ల దగ్గర ముఖం చూపించలాగా సాటు మాటిన వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి తెచ్చుకున్నామని చెప్పేసి ఆ రోజు రైతులు చెప్పాం. అయితే బర్నింగ్ ప్రాబ్లం ఎవరికాళ్ళకి సొంతంగా దెబ్బ తగిలితే కానీ నొప్పి తెలనట్టుగా వ్యవహరించి వాళ్ళ రైతులు కూడా తెలవక, అంటే వాళ్ళని నేను కించపరచడం కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్ నిమిత్తం కావచ్చు, చాలామంది పరిజ్ఞానం లేక కావచ్చు, దాని వెంటనే పడి అదే వేయాలి మిగతా కొనమని చెప్పి ఎక్స్పోర్ట్లలో టైగర్ కొనకుండా కూడా చేశారు 2-3 ఏళ్ళు. ఆ పరిస్థితుల్లో నుంచి మళ్ళీ టైగర్లోకి 2020 నుంచి మొదలుపెట్టి టైగర్ కల్చర్ చేయడం మొదలుపెట్టింది. కొంత కోలుకోవటం జరుగుతూ ఉంది. అట్టా 2021లో రేట్లు బాగా ఉండి కల్చర్ ప్రోత్సాహకరంగా ఉంది. చాలామంది అప్పుల నుంచి బయటపడ్డారు. తక్కువ పెట్టుబడితో కల్చర్ చేసే విధానంగా ఈ టైగర్ సాగు ఉంటుంది కాబట్టి దాన్ని చాలామంది రైతులు కొత్త రైతులు అంటే చిన్న లోగడ బానేసిన రైతులు కూడా ఒక 4 రోజులు రేటు తగ్గుతుంది అనగానే ఈడు కాకుండా ఓడికి కాకుండా ఒక మెటీరియల్ ఉండే రైతు 10 మందికి ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళేమో ఒకే సిస్టంలో ఉంటున్నారు. ఈ రేట్ ఈ రోజు ఉంది 450 రూపాయల రేట్ నుంచి 440 అన్నారు. నెక్స్ట్ డేకి ఏమైపోతుంది? 7 కోట్ల మార్కెట్ కాడ గోంగూర అమ్మేకునే వాళ్ళు కూడా 5 రూపాయలు కట్ట అంటే 5 రూపాయలు కట్ట అంటే ఉంటుంది. 450 రూపాయల రేట్ నుంచి ప్రతిరోజు రోజుకు 10 రూపాయలు పడిపోయి అంత దైన్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు ఉన్నారు? వాళ్ళు కూడా మన మీద దయదలిచైనా లేకుంటే వాళ్ళకు కూడా ఇది అంతా ఒకరికొకరితో సహకారంతో బతకాల్సిందే. ఇది రేటు తగ్గింది అనగానే ఎందుకు కళ్యాణ క్రియ కింద 10 మంది ఆపరేషన్ మొదలు పెడుతున్నారు. 4 రోజులు ఆగితే ఏమైపోద్ది? ఈ సంవత్సరం మంచి కండిషన్స్ ఉన్నాయి క్రియ కింద. మొదట్లో టైగర్లు అందరికీ పడేది, ఎంతో కొంత పడేది, పోయేదిగా ఎంతో పోయేది, కొద్దిగా వచ్చేది. కానీ ఎనామీ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే మనకు బలగ్గానే వచ్చినాయి, డబ్బులేమో పోతే కూడా అంతే పోయినాయి. కాబట్టి ఈరోజు రైతులు చాలా తగ్గారు. కాబట్టి మనం రైతుల్ని కాదు కానీ ఖచ్చితంగా మనం ఏదైనా ప్రభుత్వాల దగ్గర తీసుకొని గుణం రావాలి, మనకు పట్టుదల రావాలి. అది రావాలంటేనే ప్రభుత్వాల దగ్గర మనం ఐక్యం కావాలి. ఈ ఐక్యంలో కావాల్సినప్పుడు శ్రీనాథ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఐక్యత రావాలా. మొదట్లో ఏంటంటే మనం ఇక్కడ మైనస్ ఏంటంటే రైతులంతా బయట ఊరు, దానివల్ల ఏంటంటే కల్చర్ అవుతానే వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి మళ్ళీ కల్చర్ ముందు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ చూసినప్పుడు మనం అట్ట కాకుండా ఏంటంటే రైతులందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, దానిలో మీరు కృషి చేస్తే చాలా మంచిదని ఇప్పుడు సోదరు చెప్పాడు. పరిస్థితి ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు, వాళ్ళు ఏ రాజకీయంలో ఉన్నారా ఏందనేది పక్కన పెట్టాలా, ఏ చైతన్యవంతులతో ఏ పద్ధతితో ఏ నిర్మాణంతో ఉండాలనేది గుర్తించాలేడా. కాబట్టి మనం కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చినప్పుడు చెప్పాడు కరెంటు బిల్లు తగ్గిస్తానన్నాడు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కిషోర్ ఎలక్ట్రికల్స్ అధినేత కిషోర్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. కట్టాలి మీరు గూడూరు
పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి మహిళలు విరిగా చేరుకుని కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ రాజరాజేశ్వర్యై నమః. ఓం శ్రీ భువనేశ్వర్యై నమః. ఓం రాజేశ్వర్యై నమః. ఓం రాజరాజేశ్వర్యై నమః. ఓం కామేశ్వర్యై నమః. ఓం బాలా త్రిపురసుందర్యై నమః. ఓం సర్వైశ్వర్యై నమః. ఓం కళ్యాణైశ్వర్యై నమః. ఓం సర్వసంక్షోభిణ్యై నమః. ఓం సర్వలోకశరీరిణ్యై నమః. ఓం సౌగంధికమిళద్వేష్ట్యై నమః. ఓం మంత్రిణ్యై నమః. ఓం మంత్రరూపిణ్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాల అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. మహిళలు విరిగా పాల్గొని కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషి. సాయిదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో మహిళలు విరివిగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, రాజేష్, కవితమ్మ, సావిత్రమ్మ వ్యవహరించారు. శ్రీరూపిణీ దేవి భువనైకపాలిని బాలాంబికా నీకు వందనములు. విశ్వ ప్రాణాధార శక్తి స్వరూపిణి బాలాంబికా నీకు వందనములు. శ్రిత పారిజాతముగ సిరులు కురిసే జనని శ్రిత పారిజాతముగ సిరులు కురిసే జనని బాలాంబికా నీకు వందనములు. శ్రీరూపిణీ దేవి భువనైకపాలిని బాలాంబికా నీకు వందనములు. విశ్వ ప్రాణాధార శక్తి స్వరూపిణి బాలాంబికా నీకు వందనములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థి దశ నుండే మొక్కలు నాటడం అలవర్చుకోవాలి. వన మహోత్సవం సందర్భంగా గూడూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వచ్చే నెల 14వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి. గూడూరు కోర్టు భవన సముదాయంలో పోలీసులు న్యాయవాదులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. మేజర్ ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గూడూరు ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన హాకీ క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేసిన జేవీవి మరియు హాకీ క్లబ్ ప్రతినిధులు.
వైభవంగా శ్రావణ పూజలు. గూడూరులో కొలువై ఉన్న నారాయణమ్మ పేరంటాలు, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.